సంతు సేవాలాల్ మహారాజు జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో లంబాడీ హక్కుల పోరాట సమితి నిరాహార దీక్ష చేసింది. ఈ నిరాహార దీక్షకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జాతి జాగృతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. బంజారాల సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకుడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ జంతు బలికి వ్యతిరేకంగా పాటుపడిందన్నారు. ఫిబ్రవరి 15న ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. భాష కోరుకోలేని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో సేవాలాల్ మహారాజు జన్మదిన రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఎల్హెచ్పి తర్వాత లంబాడా హక్కుల పోరాట సమితి తరపున ఈరోజు షాద్నగర్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి అదేవిధంగా ఎల్హెచ్పి అధ్యక్షులు రాంబాల్ నాయక్, సెక్రటరీ మన లక్ష్మణ్ నాయక్, తర్వాత లంబాడ్ సోదరులు చాలామంది మాజీ సర్పంచ్లు ఉన్నారు. వాళ్ళందరి అదేవిధంగా లంబాడ్ సోదరులకు అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా ఈ నిరసన కార్యక్రమం మద్దతు తెలుపడానికి వచ్చారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే జనాభాలో ఎక్కువ శాతం ఉన్న లంబాడీల వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే, వాళ్ళ హృదయ సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ప్రతి సంవత్సరం సేవలాలను పూజిస్తారు. ఆయన జన్మదినాన్ని ఆయన పూజిస్తారు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గ స్థాయిలో లంబాడా హక్కుల పోరాట సమితి ఏదైతే నిరంతరం 20 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఈరోజు కొన్ని సమస్యల్ని సాధించుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా లంబాడి జాతిది, అవిటికి ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి చేపడుతూ ఈరోజు శ్రీ సంత్ మా దేవుడు ఆరాధ దేవుడు అయినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఇలా మా భారత జాతి 12 కోట్ల మంది మాట్లాడేటువంటి భాష లిపి జాతిని చైతన్యపరిచినటువంటి మా సేవాలాల్ మహారాజ్ ఆయన ఎన్నో విధి బోధలు చెప్పుకుంటూ మా జాతిలో ఒక దేవుడిగా ఉన్నటువంటి మా సేవాలాల్ మహారాజ్ని